గీతా ఆర్ట్స్ సంస్థ ప్రస్తుతం ఎంత ఊపు మీదుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతకుముందు గీతా ఆర్ట్స్లో కేవలం మెగా హీరోల సినిమాలు మాత్రమే నిర్మాణం అయ్యేవి. కానీ ఎప్పుడైతే ఈ సంస్థల్లోకి బన్నీ వాసు ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుండి ఇతర హీరోల సినిమాలు కూడా విడుదలయ్యాయి. అదేవిధంగా ఆహా యాప్ వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ బ్రాండ్ విలువ మరింత పెరిగింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గానే తండేల్ సక్సెస్తో మంచి ఊపు మీదున్న గీతా ఆర్ట్స్ సంస్థ ఇప్పుడు శ్రీ విష్ణుని హీరోగా పెట్టి సింగిల్ అనే కామెడీ ఎంటర్టైనర్ని తెరకెక్కించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 9వ తారీఖున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని ఒక ఈవెంట్ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ ట్రైలర్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ విష్ణుకి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ రాబోతోందని ఈ ట్రైలర్ని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్లో అమ్మాయిలను బొద్దింకతో పోల్చే డైలాగ్ ఒకటి ఉంటుంది. దీనిపై ఎవరో ఒకరు భవిష్యత్తులో వివాదాలకు తెరతీసే అవకాశం ఉండటంతో ఆ డైలాగ్ని ఎందుకు వాడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. ఆయన మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలైనా తట్టుకొని నిలబడగలిగే సత్తా కేవలం బొద్దింకకు, ఒక మహిళకు మాత్రమే ఉంది. అందుకే మేము ఆడవాళ్లను బొద్దింకతో పోల్చాం. దయచేసి దీనిని వివాదం చేయకండి అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. ఇంకా ఆయన మాట్లాడుతూ, తండేల్ లాంటి సీరియస్ సబ్జెక్ట్ చేసిన తర్వాత ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనిపించింది. తండేల్ స్టోరీ సిట్టింగ్స్లో ప్రతిరోజు మా మధ్య సీరియస్ చర్చలు జరిగేవి. ఎంతసేపు ఇవే చర్చలు విసుగొచ్చి తదుపరి చిత్రం కామెడీ జానర్లో చేద్దామని అనుకున్నట్టుగానే సింగిల్ చిత్రాన్ని తీసుకొచ్చా. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రారంభం నుండి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. మీ పొట్ట చెక్కలవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. ఈ చిత్రంలో హీరోయిన్స్గా ఇవానా, కేతికా శర్మలు నటించారు. ట్రైలర్లో ఇద్దరు హీరోయిన్స్ని సమానంగా చూపించారు, కానీ థంబ్నెయిల్లో మాత్రం కేవలం ఇవానాని మాత్రమే పెట్టారు. దీంతో మెయిన్ హీరోయిన్ ఆమెనా అని అంటున్నారు నెటిజన్స్.